మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాంటిది నీ పక్కన పడుకోవడమా? నా వల్ల కాదు. ఈ ముడి విప్పేస్తాను. రాహుల్ బాబు దయచేసి ఉదయం వరకు ఆగండి. ఈ ముడి విప్పేస్తే అనవసరంగా లేనిపోని అరిష్టాలు వస్తాయి. ఎక్కడా లేని దరిద్రాలు మళ్ళీ మన జీవితంలో ఎదురవుతాయి. అన్ని దరిద్రాల కన్నా నువ్వే పెద్ద దరిద్రం. ముందు నిన్ను వదిలించుకుంటే అప్పుడు అన్ని వదిలించుకోగలను. రాహుల్ బాబు దయచేసి ముడి విప్పకండి ప్లీజ్ అండి. ఈ ముడి వల్లే నీ మొహం క్షణానికి ఒకసారి చూడాల్సి వస్తుంది. నీ మొహం చూసిన ప్రతిసారి గతంలో నువ్వు చేసిన మోసాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. రాహుల్ బాబు ప్లీజ్ నా మాట వినండి. ఇప్పటి వరకు మా నాన్న గురించి ఇదంతా భరించాను. ఇక భరించలేను. గుడ్ నైట్. భగవంతుడా, ఈ కొంగుముడి విప్పకూడదని పంతులు గారు మరీ చెప్పారు. అయినా రాహుల్ బాబు వినలేదు. ఈ కుటుంబంలో ఎలాంటి అరిష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. నువ్వు పెట్టిన ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు. ఆ ట్విస్ట్ కి రాహుల్ హార్ట్ బ్లాస్ట్ అయిపోయింది. ఇది ఐరేంద్రి అంటే. నువ్వు చిచ్చు పెట్టావంటే అది ఆరని ఆరదు. అమ్మయ్యా, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. పద. ముందు నిన్ను వదిలించుకుంటే అప్పుడు అన్ని వదిలించుకోగలను. రాహుల్ బాబు ప్లీజ్ నా మాట వినండి. ఇప్పటి వరకు మా నాన్న గురించి ఇదంతా భరించాను. ఇక భరించలేను. భగవంతుడా, చిత్రగుప్తుడి నోముతో మా జీవితాల్లో ఎదురైన చిత్ర విచిత్రమైన సమస్యలన్నీ పోతాయి అనుకున్నాము. కానీ ఆఖరి నిమిషంలో రాహుల్ బాబు కొంగుముడి విప్పేయడం వల్ల ఆ నోము ప్రతిఫలం అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పుడు ఎలాంటి అవాంతరం ఎదురవుతుందోనని, ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా నువ్వే చూడు తండ్రి. ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవ్వగలిగాను, కానీ ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలి? ఒకవేళ నాకు ఉద్యోగం పోయిందని చెప్తే అందరూ బాధపడతారు. ఈ పరిస్థితిని ఏదో విధంగా మేనేజ్ చేయాలి. కనిష్క పోలీస్ స్టేషన్ పాలైతే ఈయనేంటి ఏ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు? బహుశా ఇంట్లో వాళ్ళకేమీ చెప్పడం ఇష్టం లేకనే ఇంకా ఉద్యోగం ఉన్నట్టు నటించాలి అనుకుంటున్నారా? రాహుల్, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఆఫీస్కు టైం అవుతోంది కదా, ఇంకా బయలుదేరలేదేంటి? అంటే నాన్న, అది ఏంటి రాహుల్, ఆఫీస్కు వెళ్ళలేదంటే అంతలా తడబడుతున్నావు? అంటే బావా, అది
కనిష్క పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, ఎలా బయటపడింది? కనిష్క నేరుగా ఇంటికి వచ్చేసిందేంటి? అభి కనిష్కని పోలీస్ స్టేషన్ పాలు చేసిందని ఇప్పుడు మా మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చిందా? హేయ్, మర్యాదగా బయటికి నడు, లేకపోతే నీ నడుం విరిచి నీ నాలిక చీల్చి ఒక మూలన పడేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ కుటుంబం నడుమే విరిచేశానత్తయ్య. ఆ విరిగిన నడుముతో ఇంకా ఎగిరెగిరి పడతారెందుకు? కనిష్క, నోర్మొయ్. అదేంటి మావయ్య, నేనెందుకొచ్చానో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోమంటున్నారు? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవడానికి, ఏం ఉద్ధరిస్తావో అడగడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. పొమ్మని చెప్తున్నారు కదా, సిగ్గుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బో, ఇక్కడ అందరూ చాలా వేడిగా ఉన్నట్టున్నారే. కుక్కరి గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టున్నాయి. నువ్వు చేసిన పనికి ఒక్కొక్కరికి నిన్ను చంపేయాలన్నంత కోపం ఉంది. ఆ కోపం మా గుండెల్లో నుంచి కట్టెలు తెంచుకొని బయటికి రాకముందే ఇక్కడి నుంచి కదులు. వెళ్తానత్తయ్య, వెళ్తాను. నేనిక్కడికొచ్చిన పని ముగించుకునే వెళ్తాను.